సివిల్స్లో ర్యాంకు సాధించాలి, ఐఏఎస్ అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలని యువత కలలు కంటుంటారు. ఆ కల సాకారం కావాలంటే కృషి, పట్టుదల, క్రమశిక్షణ, తపన ఉండాలి. లక్ష్య సాధనలో అపజయాలు ఎదురైనా నిరుత్సాహపడకుండా లోటుపాట్లను గ్రహించి వాటిని అధిగమించి లక్ష్యం దిశగా పయనించాలి. పట్టుదలే పెట్టుబడిగా, లక్ష్యమే మార్గదర్శిగా ముందుకు సాగితే కలను నెరవేర్చుకోవచ్చు, విజయం సాధించవచ్చని నిరూపించింది విజయవాడ చిట్టినగర్కు చెందిన మేదర హర్షిత. ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 520వ ర్యాంకు సాధించింది. తొలి 3 ప్రయత్నాల్లో విఫలమైన నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రయత్నించి 4వ ప్రయత్నంలో విజయం సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను సివిల్స్ పరీక్ష రాశానని, విద్యారంగం అభివృద్ధి, మహిళా సాధికారతకు పనిచేయాలనుకుంటున్నానని చెప్తున్న సివిల్స్ ర్యాంకర్ హర్షితతో మా ప్రతినిధి ముత్తుజా ముఖాముఖి. పట్టుదలే పెట్టుబడిగా, లక్ష్యమే మార్గదర్శిగా పయనిస్తే విజయం సాధించవచ్చని నిరూపించారు విజయవాడకు చెందిన మేదర హర్షిత. ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 520 ర్యాంకు సాధించారు. అంతకుముందు 3 సార్లు ప్రయత్నించి విఫలమైనా కూడా నిరుత్సాహపడక ఉత్సాహంతో పట్టుదలతో చదివి విజయం సాధించి తన తల్లిదండ్రులకు, నగరానికి ఇవన్నీ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు. ఈ 520 ర్యాంక్ సాధించడానికి ఆమె చేసిన కృషి, ఆమె పడిన కష్టం గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు సిటీ కేబుల్ తరఫున శుభాకాంక్షలు అండి. మీరు ఈ 520 ర్యాంక్ సాధించడానికి మీరు చేసిన కృషి, మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? నేను ఇనీషియల్గా కొన్ని రోజులు ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నానండి. కానీ తర్వాత ఒక 3 ఇయర్స్ నుంచి విజయవాడలోనే ఉంటూ ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ రిసోర్సెస్ కానీ, ఆల్రెడీ చదువున్న రిసోర్సెస్తో కానీ ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యేదాన్ని. రోజుకి 8 గంటలు అట్లా చదివేదాన్ని. ఎగ్జామ్ ముందుకు దగ్గరకు వచ్చినప్పుడు 10 గంటలు, 12 గంటలు అట్లా ఇంకా లెక్క ఉండేది కాదు. మామూలుగా అయితే ఇంకా రోజువారీ అట్లా 8 గంటలు చదివేదాన్ని. అసలు మీ విద్యాభ్యాసం ఎలా సాగింది? ఏం చదివారు? నేను 10th అంతా ఇక్కడ విజయవాడలోనే ఎట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నానండి. ఇంటర్ కూడా శారదా జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. ఇంజనీరింగ్ కూడా నేను విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేశాను, సిఎస్సి డిపార్ట్మెంట్లో. తర్వాత ఢిల్లీ కోచింగ్, తర్వాత ఇంకా ఇక్కడే విజయవాడలోనే చదువుకునేదాన్ని. మామూలుగా జనరల్గా బీటెక్ సిఎస్సి చదివారు. సిఎస్సి చదివిన వాళ్ళందరూ ఐటీ వైపు, సాఫ్ట్వేర్ జాబ్ల వైపు వెళ్తుంటారు, లక్షల జీతాలు వస్తుంటాయి. అది వదిలేసి మీరు ఇటు సివిల్స్ వైపు ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఐటీ అనేది ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కంప్యూటర్ సైన్స్ కానీ, డిజిటైజేషన్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా నా వంతుగా నేను కాంట్రిబ్యూట్ చేయగలను. అట్ ద సేమ్ టైం సోషల్ సర్వీస్ వైపు కూడా వెళ్ళి అటు సైడ్ కూడా ఇంకా పెద్దగా పని చేయగలను అని అనిపించింది. డబ్బులు విషయానికి వస్తే జీతము అనేది నాకు అంత, దానికంటే ప్రజలకు హెల్ప్ చేస్తున్నా అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకా పెద్దదని అనిపించింది. సో అందుకే ఐటీ జాబ్ కంటే కూడా నేను సివిల్ సర్వీసెస్ వైపు రావడం జరిగింది. సివిల్ సర్వీసెస్ ఎంచుకోవడానికి మీకు మోటివేషన్ చేసిన సంఘటన ఏమైనా ఉందా, లేకపోతే దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇట్లా ఇన్స్పైర్ అవ్వడం కోసం. నేను 10th క్లాస్లో చేసిన ఒక ప్రాజెక్ట్లో భాగంగా ఇట్లా చిన్నపిల్లలకి టీచ్ చేయడము, స్లమ్స్లో పిల్లలకి, అట్లా దాని నుంచి యాక్చువల్గా ఫస్ట్ ఇట్లా సివిల్ సర్వెంట్స్ అయితే ఇంకా గ్రేటర్ ఆపర్చునిటీ ఉంటుంది సర్వ్ చేయడానికి అనేది నేర్చుకున్నాను. అదే కాకుండా రోజు జీవితంలో మా ఫాదర్ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ అవ్వడం వల్ల ఆయన ప్రజలు ఎట్లా సేవ చేస్తున్నారు అదంతా చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. మా పేరెంట్స్ కూడా నన్ను ప్రోత్సహించారు. మా ఫాదర్, మదర్ ఇద్దరు ప్రోత్సహించడంతో నేను ఇంకా ఇటు సైడ్ వచ్చానండి. మీరు ఇది ఎన్నో అటెంప్ట్లో పాస్ అయ్యారు? ఇంతకుముందు ఎన్ని అటెంప్ట్లు చేశారు? ఇది నా 4th అటెంప్ట్ అండి. ఇంతకుముందు 3 అటెంప్ట్స్ చేశాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. ఫస్ట్ అటెంప్ట్ అంత సీరియస్గా రాయకపోయేసరికి కొంచెం అది అవ్వలేకపోయాను. సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్స్ ప్రిలిమ్స్ అవ్వలేకపోయేసరికి ఇంకా నేను నిరుత్సాహపడ్డాను. బట్ మళ్ళీ తిరిగి ప్రయత్నించడంలో 4th అటెంప్ట్ అండి. మీరు 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యారు. ఆ అటెంప్ట్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? దాని నుంచి ఎట్లా అధిగమించి 4th అటెంప్ట్కి మీరు ప్రిపేర్ అయ్యారు? ఫస్ట్ థింగ్ నేర్చుకున్నది ఏంటంటే, మనం లైఫ్లో ఫెయిలియర్స్ అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఫెయిలియర్స్ని మనం ఎట్లా హ్యాండిల్ చేసాము అనేది ఇంపార్టెంట్. దాని నుంచి మనం ఏదో ఒక లెసన్ నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నది అయితే కన్సిస్టెంట్గా రోజు చదవడం, ఒకరోజు చదివి ఇంకో రోజు వదిలేకుండా రోజు చదవడం, రోజు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, అట్లా మనం ఎక్కడెక్కడ తప్పులు చేసాము, ఎక్కడెక్కడ మనకి హెల్ప్ అవసరము అన్నది చూసి ఇంప్రూవ్ చేసుకోవాలి మనము. అలా నేను ఈ అటెంప్ట్లో అవన్నీ చేసినందుకు విజయం సాధించాను అనుకుంటున్నాను.
మీరు 1 ఇయర్ వరకు ఢిల్లీలో ప్రిపేర్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్‌కి గానీ, సెకండ్ అటెంప్ట్ గానీ. తర్వాత ఫోర్త్ అటెంప్ట్‌కి వచ్చేసరికి మీరు ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేశారు. ఇంటి దగ్గర ప్రాక్టీస్ ఎట్లా సాగింది? ఇప్పుడు మీరు ఒకటి సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సొచ్చిద్ది. అన్నిటిని వదిలేయాల్సొచ్చిద్ది. అట్లా మీరు వేటిని త్యజించారు? నేను ఢిల్లీ నుంచి అసలు ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వకముందే వచ్చేసానండి. ఫస్ట్ అటెంప్ట్ నుంచి విజయవాడలో ఉండే చేసేదాన్ని. ఇక్కడే నాకు ఇంకా ప్రశాంతంగా అనిపిచ్చేది. ఎందుకంటే మా పేరెంట్స్ నేను చదువు ఒక్కటే నాకు పనుండేది. మిగతాదంతా వాళ్ళే చూసుకునేవాళ్ళు ఇంట్లో రోజు. అది కాకుండా ఏమన్నా త్యాగం చేశారా అంటే ఫస్ట్‌లో కొంచెం ఫ్రెండ్స్‌తో కలవడం గానీ, అలాంటివన్నీ వదిలేసాను. కానీ తర్వాత అర్థమైందేంటంటే బ్యాలెన్స్ అనేది ఉండాలి లైఫ్‌లో. సో, 8 అవర్స్ ఖచ్చితంగా చదివేదాన్నండి. నేను పెట్టుకున్న టార్గెట్స్ అవన్నీ ఫినిష్ అయ్యాక ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం గానీ, నాకు నచ్చిన బుక్స్ చదవడం, నాకు నచ్చిన విషయాలు ప్లాన్స్ పెంచడం గానీ, అలాంటివన్నీ చేసేదాన్ని. త్యాగం చేయడం అంటే ఒక్కొక్కసారి చేయాల్సొస్తది. అప్పుడప్పుడు నిద్ర గానీ, అట్లాంటివి చేయాల్సొస్తది. ఇంకా ఒకటి కావాలంటే ఒకటి తప్పదు కాబట్టి అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ రిలేషన్స్‌కి, ఫంక్షన్స్‌కి అన్నిటికి దూరంగా ఉన్నారు. ఫంక్షన్స్‌కి అంత అటెండ్ అయ్యేదాన్ని కాదు. బట్ ఫ్రెండ్స్‌ని అప్పుడప్పుడు కలుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బాగా మోటివేట్ చేశారు నన్ను. ఈ జర్నీలో ఎప్పుడు నాకు పరాజయం ఎదురైనా వాళ్ళు లేదు నువ్వు ఇంకోసారి రాయి వస్తుంది అని చెప్పి చాలా మోటివేట్ చేయడం గానీ, అట్లా వాళ్ళకి తెలిసిన సజెషన్స్ ఇవ్వడము, వాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు. వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళు అందరూ కలుసుకున్నప్పుడు కొద్ది క్షణాలు ఎంజాయ్ చేసేదాన్ని. తర్వాత మళ్ళీ ఇంటికొచ్చి చదవడము అదంతా. దేనికది ఉండాలని నేను నమ్ముతాను. సో, కలిసేదాన్నండి వాళ్ళని. ఈ ఫోర్త్ అటెంప్ట్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీలో ఎట్లా కాన్ఫిడెన్స్ ఎట్లా ఉండేది? మీరు నేను సాధిస్తాను ఈసారి తప్పకుండా ర్యాంక్ వచ్చిద్దని కాన్ఫిడెన్స్ ఉందా? రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజం చెప్పాలంటే ఇది ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళినా గూడా సెలెక్ట్ అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు. 2, 3 సార్లు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు గూడా. సో, నేను నిజం చెప్పాలంటే అంత కాన్ఫిడెంట్‌గా ఏం లేను. ఎటైనా ఉండొచ్చు మనం అటు 50%లో అయినా, ఇటు 50%లో అయినా ఉండొచ్చని అనుకున్నాను. బట్ లక్కీలీ ఆ రోజు లిస్ట్‌లో పేరు చూసుకున్నప్పుడు ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా పేరెంట్స్ వాళ్ళ సంతోషం చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళంతా నాకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ రిజల్ట్‌ని. అది చూసి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ సాధించడంలో మీ పాత్ర ఉంటే మీ పేరెంట్స్ పాత్ర కూడా ఎంతో ఉండిద్ది. మీ పేరెంట్స్ మీకు ఏ విధంగా ప్రోత్సహించారు? మీరు ఏ విధంగా సహకరించారు? ఇప్పటిదాకా మిగతా ప్రిలిమ్స్ అవ్వనంత వరకు కానీ, వేరే ఏదన్నా ఎగ్జామ్ అవ్వనంత వరకు నేను చాలా నిరుత్సాహపడేదాన్ని. ఇంట్లో అంటే ఇంకా రాసి అసలు ఎప్పటికైనా మనకొస్తుందా? రాదా? అని అన్‌సర్టినిటీలో ఉండిపోయేదాన్ని. వాళ్ళు ప్రతిసారి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఫాదర్ గానీ, ఇంకెన్ని సార్లు నువ్వు రాస్తానన్నా నీ ఇష్టము రాయి అలసిపోయేంత వరకు అని చెప్పేవాళ్ళు. మా మదర్ గూడా ఇంట్లో నాకు చదువుకోవడం ఒకటే పనుండేది. మిగతా పని పెద్దగా ఏం చెప్పేవాళ్ళు కాదు. నేర్పించడం అయితే నేర్పించేవాళ్ళు గానీ, పని చేయడం గానీ, ఇంట్లో పనులు గానీ, బయట హెల్త్ ఇష్యూస్ వచ్చినా తనే దగ్గరుండి చూసుకోవడం గానీ, మా ఫాదర్ డ్యూటీకెళ్ళిపోతారు కాబట్టి, ఎడ్యుకేషన్ గూడా చిన్నప్పటి నుంచి ఆవిడ చాలా కాన్సంట్రేట్ చేశారు. సో, వాళ్ళ ప్రోత్సాహం లేనిదే నేను ఇవాళ ఈ విజయం సాధించలేను. ఇప్పుడు మీరు ఈ గ్రూప్ మీరు ఎంచుకున్న సబ్జెక్ట్స్ ఏంటి? సివిల్స్‌లో మీరు ఎంచుకున్న సబ్జెక్ట్స్ ఏంటి? దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? ఓన్లీ కాంపిటేటివ్ బుక్సేనా? లేకపోతే న్యూస్ పేపర్స్ చదవడం ఎలా ప్రిపేర్ అయ్యారు? న్యూస్ పేపర్స్ అనేది ఖచ్చితంగా చదివానండి. చదవాలి కూడా. ద హిందూ న్యూస్ పేపర్ గానీ, అట్లాంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ బాగానే ఫాలో అయ్యేదాన్ని. అది ఆ న్యూస్ పేపర్స్‌తో పాటు మనకి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ గానీ, అట్లాంటివి రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండాలి. నా ఆప్షనల్ వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండి. అందులో కూడా కరెంట్ అఫైర్స్ ఒక ముఖ్య భాగం కాబట్టి, రోజు న్యూస్ పేపర్ చదవడం అనేది అలవాటు చేసుకున్నాను నేను. మీకు 520 ర్యాంక్ వచ్చింది కదా! మీకు ఏమొచ్చి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఏమొచ్చిద్ది అనుకుంటున్నారు? మీరు ఏ విధంగా వస్తే సర్వీస్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఐఏఎస్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. లేదంటే ఐఆర్ఎస్, ఐటీ చూజ్ చేసుకున్నానండి. ఒకవేళ నాకు గనుక సర్వీస్‌లోకెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్ మీద బాగా పనిచేయాలని ఉంది. అది కాకుండా విమెన్ ఎంపవర్మెంట్ లాంటి సెక్టర్స్‌లో పనిచేయాలని ఆశిస్తున్నాను. సాధించారు కదా! ఇప్పుడు కొత్తగా సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది అనుకుంటారు కానీ దాన్ని సాధించలేకపోతున్నారు. ఈ సివిల్స్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలేంటి? ఈ ఫీల్డ్‌లో రావడం అనేది ఒక చాలా పెద్ద స్టెప్ అండి. అదే ఒక రిస్క్. ఇటు సైడ్ వచ్చి ప్రిపేర్ అవుదాం అనేది. బికాజ్ ఇది లాస్ట్ మినిట్ వరకు మనం అన్‌సర్టెన్‌గానే ఉంటాము. ర్యాంక్ వచ్చేదాకా మనకు తెలీదు అది వస్తదా? రాదా? అని చెప్పి.
సో అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సెల్ఫ్ డౌట్ కానీ అట్లాంటివి లేకుండా కన్సిస్టెంట్గా రోజు ఒక టైం టేబుల్ ఆర్ ఎల్స్ ఒక టార్గెట్ పెట్టుకొని అది కంప్లీట్ చేసామా లేదా అనేది చూసుకొని అట్లా చదవాలి. అండ్ ఇట్లా ఇది ర్యాంక్ వచ్చే ముందు మనకి చాలా అపజయాలు ఎదురవుతాయి. అవన్నీ కూడా మనం అధిగమించాలి. దాని నుంచి మనం ఎందుకు ఫెయిల్ అయ్యామనేది చూడాలి. అంటే పేపర్ కష్టంగా ఉంది కాబట్టి నాకు అవ్వలేదు అని కాకుండా నేను ఎక్కడో లోపం చేశాను, లేకపోతే నేను ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు, రాయొచ్చు అన్న మైండ్ సెట్తో ఉంటే ఇది ఈజీగా క్రాక్ చేయగలరని సివిల్స్లో ర్యాంక్ సాధించాలని పట్టుదలతో ప్రయత్నించి ఎన్ని అపజయాలు ఎదురైనా వాటిని అధిగమించి నిరుత్సాహపడకుండా ఒక ప్రణాళిక ప్రకారం చదివితే తప్పకుండా సివిల్స్లో ర్యాంక్ సాధిస్తారని చెప్పేసి హర్షిత చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాయప్పతో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.